కాకినాడలో దేవునికి బహుమహిమకరంగా జరిగిన ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధి పండుగలు. స్వచ్ఛమైన వాక్యం కోసం, దేవుని సన్నిధి కోసం ఊరు వాడ కదిలివచ్చారు. పల్లె పట్టణాల ప్రజలు తరలివచ్చారు. దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు మధురమైన ఆత్మీయ గీతాలతో, చక్కని సంగీతంతో దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరినీ అద్భుతమైన ఆరాధనలో నడిపించారు. ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఆర్థికంగాను అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు సొలొమోను జీవితం నుండి ఎన్నడూ ఎప్పుడూ వినని బహుశక్తివంతమైన సందేశాలు అందించారు. మన జీవితంలో ఆత్మీయత కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నువ్వు దేవునితో కలిగి ఉన్న ఆత్మీయ జీవితం మీద ఆధారపడి ఉంది. నువ్వు ఆత్మీయంగా ఎంత బలంగా ఉంటే అన్ని విధాలా అంత బలంగా ఉంటావు. క్రైస్తవ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో సొలొమోను జీవితం గురించి అద్భుతమైన సత్యాలతో పాటు కళ్లకు కట్టినట్లుగా చూపించిన దృశ్య కావ్యం ద్వారా అందరూ దీవించబడ్డారు. పాల్గొన్న ప్రజలందరూ, సేవకులందరూ ఎంతో శ్రద్ధగా వాక్యాన్ని విన్నారు, ఆత్మీయంగా బలపరచబడ్డారు, జీవితాలు దేవునికి సమర్పించుకున్నారు, అద్భుతమైన దేవుని సన్నిధిని అనుభవించారు, గొప్ప ఆనందం, గొప్ప ఆశీర్వాదం పొందారు. కాకినాడలో ప్రజలకు దీవెనకరంగా, అందరికీ ఆశీర్వాదకరంగా జరిగిన ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక అభివృద్ధి పండుగలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక.